దంచిన జనం, సర్వశక్తులు ఓడిన అధికార పార్టీ, కుల సంఘాలకు కోట్లాది నిధులు, స్థలాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెద్ద ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు శ్రీకారం, ప్రతిష్టాత్మక దళిత బంధు ప్రారంభం అయినా టీఆర్ఎస్కు తప్పని పరాభవం, బెడసి కొట్టిన కేసీఆర్, హరీష్ రావు వ్యూహాలు, ధిక్కార స్వరం వినిపిస్తే ఏం జరుగుతుందో చెప్పాలి అన్న పట్టుదల, పార్టీని కాదనుకునే వారికి ఎలాంటి గతి పడుతుందో రుచి చూపించాలి అన్న కసి, భవిష్యత్తులో ఎవరూ తోక జాడించకుండా చేయాలి అన్న పంతం, ప్రజలు ఇప్పటికీ తమ వైపే ఉన్నారు అని నిరూపించుకోవాలి అన్న తపన, వెరసి పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై అసమ్మతి గలం వినిపించడం ద్వారా మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురై పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయని పథకం లేదు. కుల సంఘాలకు కోట్లతో భవనాలు మంజూరు చేసింది. మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు ఇచ్చింది. పెళ్లిళ్లు చేసుకున్న కొత్త జంటలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద భారీగా నిధులు ఇచ్చింది. వ్యాధి పీడితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసింది. కార్మికులకు ఆటోనగర్, రైతు ఉత్పత్తిదారుల సంఘానికి లక్షల్లో నగదు మంజూరు చేసింది. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ దరఖాస్తుల స్వీకరణను హుజూరాబాద్లోనే ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని అక్కడే ప్రారంభించింది. అన్నింటికీ మించి దళితులకు దళిత బంధు పథకం, ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల నగదు అందించే పథకానికి పైలట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్నే ఎంచుకుంది. జిల్లా కలెక్టర్కు నిధుల మంజూరు పవర్ ఇచ్చి ఏకంగా 2000 కోట్లు కేటాయించింది. పథకాలు, నిధులకు తోడు నియోజకవర్గానికి చెందిన 3 నేతలకు 3 ముఖ్యమైన పదవులు టీఆర్ఎస్ కట్టబెట్టింది. అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని నామినేట్ చేస్తూ గవర్నర్కు ప్రతిపాదన పంపింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇదే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్కు ఇచ్చింది. ఇక్కడ వ్యక్తే అయిన బీసీ నేత వకలాభరణం కృష్ణమోహన్ను బీసీ కమిషన్ చైర్మన్గా నియమించింది. కానీ ఇన్ని చేసిన అధికార పార్టీకి పరాభవమే మిగిలింది. పథకాలు, నిధులు ఆశించిన మేర ఓట్లు రాల్చకపోగా చివరకు ఇన్ని చేసిన అధికార పార్టీకి పరాభవమే మిగిలింది. పథకాలు, నిధులు ఆశించిన మేర ఓట్లు రాల్చలేకపోగా చివరకు పదవుల పందెరం కూడా ఆ నేతల ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించలేకపోయింది. పథకాల ద్వారా లబ్ధి పొందిన జనం ఓటు వేసే విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను కాదని సుదీర్ఘ కాలంగా తమతో అనుబంధం పెంచుకున్న ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్న దాదాపు అన్ని చోట్ల ఈటెలకు ఆధిక్యం రావడమే ఇందుకు నిదర్శనం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.